వైసీపీ పాలనలో గాడి తప్పిన పోలీస్ వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ నుండి జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసు సిబ్బందికి సరైన ఆయుధాలు లేవని, సెలవులు కూడా తీసుకునే అవకాశం ఉండేది కాదని పేర్కొన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరాను అరికట్టడం, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నియంత్రణ, రౌడీయిజాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ అకాడమీ లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, త్వరలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి తెలియజేశారు. స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతోని, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం. డీజీపీ ఆఫీస్లో 2 times, అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, అంటే ఎంతవరకు ఫండ్ ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను యాజ్ అ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కూడా, ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా, ఇప్పటి వరకు పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి, ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.